హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజైతే నేను ఉప్మా చేయబోతున్నానండి. ఉప్మా రోజు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం అండి. నా వీడియోస్ చూస్తున్నారు చాలామంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ప్లీజ్ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడైతే నేను ఉప్మాలోకి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే చట్నీ కోసం పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. కొంచెం చిన్న క్లిప్ అయితే మిస్ అయింది స్టార్టింగ్ది. ఇక్కడ నేను పల్లీలు, పుట్నాలు, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు అయితే వేయించుకుంటున్నాను. చట్నీ అయితే బాగుంటుంది ఉప్మాలోకి, అందుకోసం నేను ముందుగా వేయించేసి చల్లారుతాయని అంతలోకి వేయించి పెట్టుకుంటున్నాను. ఇవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. బాగా వేగిపోయాయి. కొన్ని పల్లీలని, పుట్నాలని అయితే ఇందులోనే ఉంచేసానండి. దాంట్లోనే మనం ఈ ఉప్మా రవ్వ ఏదైతే ఉంటుందో అదైతే వేయించుకుంటున్నాను. మనకు పల్లీలు ఫస్టే ఆయిల్ తాలింపులో వేస్తే ఏంటంటే మనకు ఎసురు పోస్తాం కాబట్టి మెత్తగా అవుతాయి. అందుకోసం నేను ఇట్లా వేయించుకున్న పల్లీలలోనే రవ్వను కూడా వేసి వేయించుకుంటున్నాను. కొంచెం ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ పల్లీలు వేగినాయి కాబట్టి ఉప్మా రవ్వ వేగుతుంది మనకు బాగా. ఈ రవ్వతో పాటు వేయించుకుంటే మనకు పల్లీలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మాడబెట్టుకోకుండా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా నాకు ఇక్కడ వేగిపోయిందండి. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మనకు పల్లీలు కూడా తింటుంటే ఉప్మాలో చాలా బాగుంటాయి అన్నమాట ఇట్లా వేయించుకుంటే. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేస్తున్నాను. అన్నీ కలిపే వేస్తున్నానండి తాలింపు గింజలు. ఒక 2 ఎండుమిరపకాయలు చించి వేస్తున్నాను. అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం అలా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం బాగా వేగాలన్నమాట ఆయిల్లో. కొంచెం బాగా వేగేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఉల్లిపాయల్లో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసాక కొంచెం ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటాలను వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేస్తున్నాను. ఇవి కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే మనకు ఉప్మాలో బాగుంటుంది, అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. వీటిని మాత్రం ఎక్కువగా ఉడకనివ్వకూడదు. కొంచెం ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికిపోతే బాగుండదు. అక్కడక్కడ టమాటాలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ టమాటాలు కొంచెం ఉడికాక నేను 2 గ్లాసుల ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఆ 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసాక ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. చూడండి, నాకు ఇక్కడ ఎసురు మరిగిపోయింది. ఇలా ఎసురు ఒకసారి బాగా మరిగాక కొంచెం ఎక్కువసేపు మరగబెట్టుకోకూడదు. ఒక 5 మినిట్స్ పాటు మరిగితే చాలు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ రవ్వ ఏదైతే ఉందో అది బాగా కలుపుకుంటూ పోసుకోవాలండి. లేదంటే గడ్డగట్టి మొత్తం ఆ రవ్వ అంతా గడ్డగట్టిపోతుంది అనమాట. ఉండలుగా అయిపోతుంది. అలా స్లోగా పోసుకుంటూ కలుపుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఉప్మా రవ్వ వేసాక మాత్రం, లేదంటే తొందరగా గడ్డగట్టిపోతుంది. ఇంకొకసారి ఇలా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చట్నీ కోసం వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మిక్సీ గిన్నెలు వేసేసుకుంటున్నాను. ఒక 2 ఎల్లిపాయలు, చిన్న అల్లం ముక్క అయితే వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం పలచగా ఉన్నా పర్వాలేదండి. ఉప్మాలోకి చిక్కగా ఉండనవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే దీంట్లో ఎండుమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న చట్నీని అయితే తాలింపు వేసేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి చిన్న బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం తాలింపు గింజలు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇంక ఇవి చిటపటలాడి కొంచెం తాలింపు బాగా వేగనివ్వాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకు చట్నీలోకి. ఈ తాలింపుని
చట్నీలోకి వేసేస్తున్నానండి. అంతే, చట్నీ రెడీ అయిపోయింది మనకి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ మాత్రం. రెడీ అయిపోయిందండి ఇక్కడ మనకి చట్నీ, చూడండి చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మనకు ఉప్మా కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మరీ మెత్తగా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా మీడియంగా వచ్చిందండి ఉప్మా, చాలా బాగుంటుంది. మనకు అక్కడక్కడ పల్లీలు పుట్నాలు తగులుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా మనం తాలింపులో వేసుకోకుండా మనం ఉప్మా రవ్వతో పాటు వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయి. పల్లీలు పుట్నాలు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నేనైతే ఇలా ఒక బౌల్లోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇలా చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఉప్మా మాత్రం. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదండి, అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.